పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ను కలిశారు మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి కొండా సురేఖ. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు కాటా శ్రీనివాస్తో సమావేశమై వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. మెదక్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపునకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని తెలిపారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఇంకా కొన్ని చోట్ల క్యాండిడేట్లను కొన్ని పార్టీలు డిక్లేర్ చేయలేదు. కానీ ఈ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని, మరి బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని, అదేవిధంగా టిఆర్ఎస్ తరఫున వెంకటరామరెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఇన్ఛార్జిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నియోజకవర్గం ఉంది. అదే పద్ధతిలో మరి ట్రబుల్ షూటర్ గా పేరు పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది. మరి ఇది ఒక సవాలుగా తీసుకొని ఈ మెదక్ను మరి గెలుపు బాటలో తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు, నాయకులు, వేదిక మీద ఉన్న మేము పెద్దలందరం కూడా దీన్ని గెలిపించి